రేపటి నుంచి మ్యూజిక్ క్లాసెస్ కూడా మరి మన గోకుల్ ప్లాట్స్ మెయిన్ చర్చ్లో స్టార్ట్ చేస్తున్నాము. మరి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించబడతాయి. మరి అనుభవజ్ఞులైన చక్కని సంగీతకారులు మన మధ్యలో ఉన్నారు. బ్రదర్ శ్యామ్ గారు, మీరు 2 వారాల నుంచి చూస్తున్నారు. మరి చాలా బిజీగా ఉండే వ్యక్తి, చాలామందికి మరి చక్కని గిటార్ పాఠాలు నేర్పిన వ్యక్తి మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఆయన కూడా చాలా సంతోషంగా మన మధ్యలోకి వస్తున్నారు చాలా దూరం నుండి. బ్రదర్ ద్వారా గిటార్ నేర్పించబడుతుంది. మరి మీ పిల్లలు, నేను పోయిన వారం కూడా ఆరాధన వాక్యంలో చెప్పాను, ప్రతి ఒక్కరూ మరి చక్కని సంగీతాన్ని లేకపోతే వాయిద్యాన్ని నేర్చుకుంటూ దేవుని స్తుతించటం ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయ జీవితానికి ఇంకా మంచిది. కాబట్టి నేర్చుకోండి. ప్రాముఖ్యంగా సెలవు దినాలు కాబట్టి ఆల్మోస్ట్ పిల్లలందరికీ సెలవులు ఇచ్చేశారు. రేపు అంటే ఏప్రిల్ 21 నుంచి మే నెల 31 వరకు, ఇంచుమించు 40 రోజులు అనుకుంటా. మధ్యలో సండేస్ అవి తీసేస్తే కొన్ని రోజులు పోతాయి, కానీ 40 రోజులు క్రాష్ కోర్స్. దీనికి కొంచెం ఫీజు ఉంటుంది. ఎందుకంటే మరి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు, ఉచితం కాదు. అన్నీ ఉచితంగా కోరుకోకండి, ఓకే? రక్షణ ఉచితమే, యేసయ్య రక్షణ ఉచితంగా ఇచ్చాడు. అయితే కొన్ని జీవితంలో నేర్చుకునేవి కష్టపడి నేర్చుకోవాలి. మరి మనకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నేర్పించేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మరి నేర్పించేవాళ్ళు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా, స్త్రీలైనా పురుషులైనా, ఎవరైనా సమయం తీసుకొని, ఇప్పటికే చాలామంది పేర్లు ఇస్తున్నారు, రండి. 40 రోజులు క్రాష్ కోర్స్. దీనికి కొంచెం ఫీజు ఉంటుంది. దైవజనులు కాలేబ్ గారిని మీరు అడిగితే, బ్రదర్ మహేష్ని అడిగితే మీకు వారు తెలియచేస్తారు. తర్వాత రేపటి నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఆ వివరాలు తెలుసుకొని కీబోర్డ్, తర్వాత ప్యాడ్స్ అండ్ తబలా ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన మధ్యలో మ్యూజిక్ క్లాసెస్ జరుగుతున్నాయి. మరి మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చక్కని అవకాశం. మరి సెలవుల్లో పిల్లల టైం వేస్ట్ కాకుండా మరి ఉదయం VBS ఎలాగ జరుగుతుంది, యథావిధిగా సాయంత్రం మరి 6 గంటల నుంచి మరి గిటార్ నేర్పించడానికి బ్రదర్ శామ్ మరి వారి కుమార్తె చక్కగా నేర్పిస్తున్నారు. అలాగే మరి ఆదిత్య, అలాగే తబలా, ప్యాడ్స్, రిథమ్ ప్యాడ్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఆసక్తి గల వాళ్ళు నేర్చుకోండి. క్రాష్ కోర్సు మరి ఈ సెలవుల్లో మాత్రమే ఉంటుంది. తర్వాత రెగ్యులర్ నేర్చుకునే ఇంట్రెస్ట్ని బట్టి మేము అది కొనసాగించడం జరుగుతుంది.